ఫ్రెండ్స్ మార్నింగ్ 4:30కి అయితే లేచినాం. వ్యూ పాయింట్కి పోతాం. మన వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అయిపోయారు. ఓడే అడిగి వేరే వీడియోలు పెడతాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ పోతున్నాం. ఆటోలు ఎక్కుతున్నాం. కొంచెం చలి పెడతాను. మన వాళ్ళు అయితే ఆటో ఎక్కేసారు. పోతాను. ఇది ఇట్లా పోవాలంటే మీరు ముందే ఒక రోజు ముందే ఆటో మాట్లాడుకుని పెట్టుకోవాలి. అప్పుడు 4 గంటల లోపలనే పోవాలి. 4:30కి అది మంచిగా కనబడుతుంది. ఇక్కడి నుంచి బయలుదేరితే మంచిగా ఉంటుంది. తెల్లారితే వేస్ట్. అందుకే 4 గంటలకు పోతాను. 4:30 అవుతుంది. పోతాను. మీరు దాదాపు 2 గంటలకు వేసి అన్ని ఫ్రెష్ అప్ అయ్యి మెల్లగా 4 అయింది. మెల్లగా తయారైపోతుంది. ఆటో మాత్రం ఒక రోజు ముందు మాట్లాడుకోవాలి. మన కొత్త ప్లేస్ మరి మనకు తెలియదు. మళ్ళీ అంత మాట్లాడుకున్నాం అనుకో, మనకు వాళ్ళు చూపిస్తారు. మనం ఎంత ఆడుకుంటే వాళ్ళైతే తొందర చూపిస్తారు. తొందర మనకు టైం సేవ్ అవుతుంది. అట్లా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎంజాయ్ చేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ముచ్చట ఏంటంటే కొంచెం స్నో రాలే, తుఫాన్ ఇట్లా కొంచెం డిసప్పాయింట్ గానే, ఏం కాదు అంత మంచిగా ఎంజాయ్ చేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. పోతున్నాం ఇంకా మళ్ళీ ఇంకా ముందు చూపిస్తాం కానీ ఇంకా కొన్ని ఉన్నాయి కానీ వాళ్ళతో డాన్స్ చేసినాం.
రమేష్ శేఖర్ గారు అయితే చెప్పారు అది మాత్రం ఆ స్నో రాకున్నా కూడా కొంచెం డాన్స్ చేసినాం ఫుల్ ఎంజాయ్. తుఫాను మన అత్త తుఫాన్ అత్త తెలుసుగా పెట్టి మొత్తం ఓకే. అటు మాడగడ్డ చూసుకొని పద్మావతి గార్డెన్ గారు, పద్మావతి గార్డెన్ మంచిగా ఉంది వ్యూ. ఇలా కట్ చేసినాం. ఈచ్ వన్ పెద్దలకైతే 60 రూపీస్ కదా టికెట్, 60 రూపీస్. మొత్తం ఫోటో షూట్ కదా సూపర్. శేఖర్ ఫోటో షూట్ కి అయితే మస్తుంది. మన వాళ్ళు వెనకత్తారు. మ్యారేజ్ అయితే ఫోటోస్ దిగడానికి అయితే మస్తుంది. గార్డెన్ అయితే సూపర్ ఉన్నాయి. మంచి అదే ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ అవి అయితే మంచిగా ఉన్నాయి. వాటి దిక్కు మంచి పెద్ద పెద్ద చెట్లు, మంచి గార్డెన్ పచ్చ గడ్డి. ఫోటో షూట్ అయితే మంచిది. మ్యూజియం దగ్గర చూపించండి. చాలా లోపల మ్యూజియం దగ్గర చూపిస్తే ఇస్తారు. పడవలో ఉంటారు చిన్నోళ్ళే మంచి ఆడికి కూపుతాయి కావచ్చు. మళ్ళీ ఎక్కని రాలు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. చాక్లెట్ ఫ్యాక్టరీ, చాక్లెట్లు బాగానే ఉన్నాయి అన్ని రకరకాలు ఉన్నాయి. లోపలికి అడగదాం. తీసుకుంటా చాక్లెట్ తీసుకుందాం. ఒకటి మంచి జ్యూస్ తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిన పోతున్నా. టికెట్ ఇచ్చిన వెళ్ళా, చాక్లెట్ ఇచ్చిన ఫస్ట్ తింటాం. టికెట్ చూపితే ఇచ్చారు చాక్లెట్. వాళ్ళు ఫ్రీ చాక్లెట్ ఇచ్చారు. ఒక డబ్బాకు దాదాపు 300-400 పైన ఉంది. 500 తీసుకుందామంటే అంత రేట్ చెప్తారు. అయినా కొంటాం. ఫోన్ చేస్తాం. చాక్లెట్ ఎట్లుంది? 1000 రూపాయల కొత్త డబ్బా. ఎట్లా చాక్లెట్? బ్రాండ్, అరగంట బ్రాండ్ మంచి బాగుంది. ముందు చూద్దాం బట్. ఓకే ఫ్రెండ్స్, మొత్తం తిరిగినాం. అంత చూపెట్టినాక ఇక పోతాను నెక్స్ట్. చర్చ్ కాడ బాగానే షూటింగ్ జరిగినాయి. సినిమా షూటింగ్స్ ఇక్కడ షూటింగ్స్ బాగానే జరిగినాయి. సినిమా షూటింగ్ మొత్తం ఎన్నుకున్నా చూడు. ఇది కొంచెం ఫేమస్ చర్చ్. ఇది బాగా పెద్ద ఉంది. మళ్ళీ ఆల్రెడీ మనం వాడు ఉన్నప్పుడు కూడా ఏమో షూటింగ్ జరుగుతుంది. చిన్న ఫోటో షూట్ జరుగుతుంది. మన వాళ్ళు అయితే ఆటోలో కూర్చున్నారు. మనం కూడా ఎక్కేసి వెళ్ళిపో.
మొత్తం నెరివాడారు. మిరియాలా ఉన్నాయి దానికి ఆల్రెడీ కాయలు మిరియాలు బాగా కాస్ట్లీ అన్న ఇప్పుడు జనవరి తర్వాత తీసుకుంటారా చూసిరా మన ఇంకా కనబడుతున్నాయి మొత్తం మిరియాల చెట్టు అట్లా ఆల్రెడీ అవి ఉన్నాయి. ఇవి జనవరిలో చెప్తారట, ఇవి బాగా కాస్ట్లీ అట. ఇవి జనవరిలో చెప్తారట. ఇవన్నీ కనబడి మొత్తం చెట్లు సీజన్ అప్పుడు ఇది సీజన్ లో బాగా కాస్ట్ ఉంటుంది అట మొత్తం మిరియాల చెట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ ఇంకా చూపిద్దాం. ఇక్కడనే పండించి మొత్తం ఓన్ ఇవి ఓన్గా తయారు చేసిరు అది. వాళ్ళకి కావాలంటే కాఫీ పొడి కూడా మీరు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ చూసిరు వెనక ఇక్కడ మిరియాల చెట్టు మీద కిందనేమో కాఫీ చెట్లు ఉన్నాయి, దాని గింజల్స్ ఉన్నాయి. ఇక్కడనే కాఫీ చేసి మనకి ఇస్తారట, ఓన్గా చేసి ఇస్తారట. ఇక్కడ కొద్దిగా తాగుతాం. ఫస్ట్ ఫోటోలు దిగుతాం. ఫస్ట్ మీది పోయి ఫోటోలు దిగుతాం. ఆ గింజలు ఆ చెట్లు మొత్తం మీకు నీట్ గా మీకు వీడియో తీసి చూపిస్తాం. వీడియో లాస్ట్ వరకు చూడు. లోపలికి అయితే వచ్చినాం. ఇవన్నీ అవేనా రమేష్? ఎందుక చెట్లు శేఖర్ చూడు, అది నిన్న ఉన్నాడు కళ్ళద్దాలు పెడుతూనే ఉన్నాడు. దీన్ని 10 మంది పెడతారు, ఇలా 10 మంది పెడతారు. ఫోటో దిగితే 10 ఫోటోలు దిగుతాను. రెండే నలుగురు వాడతారు. చూద్దాం. ఇటు చూపిద్దా కాఫీ అవి గింజలు. గింజలు ఫ్రెండ్స్ గింజలు కాఫీ గింజలు కాఫీ గింజలు ఒకటి తెంపు. కాఫీ ఇవి పచ్చిగా ఉన్నాయి, కొద్దిగా వన్ కనబడతానే అవన్నీ పండినాయి. ఇక మధ్యలో ఎర్రగా మొత్తం తినచ్చా అవి? ఇక్కడ అయిపోయింది. ఒక పొడుగు చెట్లేమో ఇప్పుడు మిరియాల చెట్లు అవి చిన్న. ఇక్కడ కిందకి చిన్న చిన్న చెట్లు కింద మీకు చూపెట్టాయి కదా చిన్న, అదేమో కాఫీ చెట్లు. ఇక్కడ తయారైన గింజలతోనే మనకి ఇక్కడ కింద కాఫీ ఎత్తారు. కింద పెట్టుమన్నాం. పోయి కాఫీ తాగి అక్కడి నుంచి బొర్రా కేవ్స్ పోతాం. బొర్రా కేవ్స్ కదా, అంటే అదే బొర్రా కేవ్స్ రూట్ లో ఇవన్నీ ఉన్నాయి. చర్చ్ అన్ని ఇదే రూట్ లో చూపెట్టుకుంటూ పోతాను. కింద కాఫీ తాగి బయలుదేరి టేస్ట్ ఎట్లుందో సార్ మీకు చెప్తాను. ఇల్లేనా ఇవన్నీ ప్రాసెస్ అదే ఈ చెట్లే కాఫీ బీన్స్ తీసుకుంటా బ్రో. చెట్లు ఇవే కదా? ఇవే అన్న, చిన్న చెట్లు అవన్నీ ఇవే కాఫీ. ఇవ్వండి ఇవే కాఫీ ఫ్రూట్. దీనిలో గింజలు ఉంటాయి. అంటే తీగ ఉంటుంది. ఓపెన్ చేయండి గింజలు. ఇది ఇక్కడనే తయారు చేసిన కాఫీ. తావు శేఖర్, ఎట్లుందిరా? నెక్స్ట్ రమేష్ టేస్ట్ చెప్పు.
జ్యూస్ లా ఉంటది కదా అది ఈ కాఫీ గింజలు ఇట్లుంటాయి. గాలికొండ వ్యూ పాయింట్. ఫోటో తీయరా మాయా. ఓకే ఫ్రెండ్స్ వచ్చేసినాం. బొర్రాకి అయితే వచ్చేసినాం. బొర్రా కేస్ మన వాళ్ళు వస్తారు ఇంకా నడుచుకుంటూ పోతాను. ఓకే బొర్రా కేస్ పోయే రూట్లో బొంగులో చికెన్ తిందామని ఆయన ఆకలి అవుతుంది ఇక మన వాళ్ళు కూర్చుంటారు. చికెన్ ఏమైనా ఫస్ట్ బొంగులో చికెన్ ఓకే అదే చెప్తున్నాం. అది పోదామంటే అందులో తిందామని రాము. అది కూడా ఒక 1 hour లేదని తిందామని ఆయన. ముందు అడ్వాన్స్ తీసుకురా. ఎట్లున్నది టేస్ట్? పరి మొత్తం చూడు ఎంజాయ్ అయ్యేది. ఎంతలో అవుతుంది రమేష్ లోపలికి? ఒక బాయిలో ఉంటుంది. ఒక బాయిలో ఇంకా బాగుంటుంది కానీ ఎన్ని కిలోమీటర్ అనేది? కిలోమీటర్ కాదు, మీటర్లు ఉంటుంది కాదు. మీటర్లో అడుగులు ఉంటుంది. పరి ముందుకు దిద్దాం పరి. చలో పెట్ట. ఒకటి 100 డాక్యుమెంట్ వాట్సాప్ 20 రూపీస్ ఇస్తుంది. ఎంత పడుతుంది? 30 రూపీస్ అన్న. 30 రూపీస్ ఒక ఫోటోనా? ఒక్క ఫోటో 30 రూపీస్ అన్న. చలో ఫోటోస్ దిగామా? రేపా గిట్నే మొత్తం వస్తాయి 30 వాళ్ళు. ఇక్కడ ఉంటే ముఖం పడతాయి సరిపోతుంది.
ఏంటి